ఈరోజు ప్రపంచ పర్యావరణ దినాన్ని పురస్కరించుకొని భువనగిరి కోర్టు ఆవరణలో ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమాన్ని న్యాయాధికారులు మరియు న్యాయవాదులు మా యొక్క కోర్టు సిబ్బంది సహకారంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మనకు రోజు రోజు కూడా వాతావరణంలో ఈ యొక్క వాతావరణం సమతుల్యత లేకపోవటం వల్ల దెబ్బతిని మరి అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు నష్టాలకు ఈనాడు మానవ జాతి గురవుతున్నది. కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా కాపాడుకోవటానికి మరి మనమందరం కూడా చెట్లు నాటి మన వంతు పర్యావరణాన్ని పరిరక్షించే దాంట్లో భాగస్వాములు కావాలని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అనేక రకాలైనటువంటి క్యాన్సర్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ యొక్క జనరేషన్లో చూస్తున్నట్టయితే దానికి ప్రధాన కారణంగా మన శాస్త్రవేత్తలు చెప్తున్నది ఏంటంటే ఓజోన్ పొర ఒక లేయర్ ఉంటుంది, కంటికి కనిపించినటువంటిది. ఆ యొక్క పొర నుంచి అతి నీలలోహిత కిరణాలు అంటారు, అవి నేరుగా వచ్చి మనిషిని తాకటం వల్ల ఆ ఓజోన్ పొర దెబ్బతినటం వల్ల మరి క్యాన్సర్ కారక వ్యాధులు సంభవిస్తున్నాయి. దాన్ని రిపేర్ చేయడానికి మళ్ళా ఈ అడవుల్ని పెంచడం ద్వారానే, ఈ పర్యావరణాన్ని పరిరక్షించడం ద్వారానే అది సాధ్యపడుతుంది. కానీ దానికి రిపేర్ చేయడానికి మరి ఇంకా వేరే మార్గం ప్రత్యామ్నాయం మనకు లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా భావించి ఎక్కడ అవకాశం ఉన్నంత మేరకు అక్కడ మనకు వీలైనంత మేరకు ఈ చెట్లు నాటి ఈ ఓజోన్ పొరని మరలా మనం కాపాడుకునే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, మంచి ఆక్సిజన్ మనకు కానీ మన భావితరాలకి అందాలంటే మంచి చెట్లు పెంచాలి. అదేవిధంగా ప్లాస్టిక్ని అవకాశం ఉన్నంత మేరకు దాన్ని పూర్తిగా విడనాడి మరి గన్నీ బ్యాగ్స్ లాంటివి వాడి ఈ పర్యావరణ పరిరక్షణలో మన వంతు భాగస్వామ్యంగా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. పరిరక్షిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. వాడొద్దు ప్లాస్టిక్ వస్తువులను, ప్లాస్టిక్ వస్తువులను వాడొద్దు. ప్లేస్ కనపడి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఒక చెట్టు నాటితే అది చిన్న చెట్ట పెద్ద చెట్ట కాదు, ఏ చెట్టు నాటినా కూడా అది మనకు లాభాన్ని సమకూరుస్తుంది కానీ నష్టాన్ని కలగజేయదు. కాబట్టి అందరం కూడా మనవంతు బాధ్యతగా మనమందరం చెట్లను నాటుదాం, మరి పరిసరాల్ని, పర్యావరణాన్ని, తర్వాత ప్రకృతిని రక్షిద్దాం. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్ పర్యావరణాన్ని నీటిని పొదుపుగా ఉపయోగిద్దాం. ప్రకృతి వనరులను చెట్లను పెంచుదాం. 40 చెట్లను పెంచాలి.
వాతావరణ కాలుష్యాన్ని ప్లాస్టిక్ను పచ్చని చెట్లు